దిగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు ఘోర ప్రమాదంలో బస్సు లగేజీ క్యాబిన్లోని వందల మొబైల్ ఫోన్లే అగ్నికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లలోని బ్యాటరీలు పేలడంతోనే మంటలు భారీగా వ్యాపించాయని ఘటనాస్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. దీని లగేజీ క్యాబిన్ పైన ఉన్న బస్సు ముందు భాగంలోని వారు చనిపోయినట్లు పేర్కొన్నాయి. కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణనష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు బైక్ ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. బైక్ బస్సు కింది భాగంలో ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయిందని, దానివల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనాస్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేరడం వల్లే భారీ శబ్దం వచ్చిందని, దీంతో డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోర్ నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడ్నుంచి పారిపోయాడని ఓ అధికారి తెలిపారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుందని, బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని వివరించారు. బస్సు రెండో డ్రైవర్ వెనుక వైపు ఉండే అద్దాన్ని జాకీలతో బయటి నుంచి పగలగొట్టారని, ఆ సందులో నుంచి వెనక వైపు సీట్లు బెర్తుల్లో ఉన్నవారు ప్రమాదం నుంచి ఇలా తప్పించుకోగలిగారని, బస్సు ముందు భాగం అప్పటికే మంటల్లో చిక్కుకుపోవడం, తలుపులు మూసేసి ఉండడం, అత్యవసర ద్వారాలు పనిచేయకపోవడంతో వారు బయటపడే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. బస్సు డ్రైవర్ కిందకు దిగినప్పుడే ముందు వైపు డోరు తెరిచేసి అందర్నీ అప్రమత్తం చేసుంటే ఇంత ప్రాణనష్టం జరిగేది కాదని వివరించారు. ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాల్ని సరకు రవాణా కోసం వాడిస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమైంది.